ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? మేము వీకెండ్కి అబుదాబి వెళ్ళామండి. అబుదాబిలో వెళ్ళి వీకెండ్ అలా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ లంచ్ టైం అయిపోయింది. సంక్రాంతి రెస్టారెంట్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. అబుదాబిలో చాలా బ్రాంచెస్ ఉంటాయి. అండ్ తెలుగు రుచులు అనేది మనం ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. మనం తెలుగు టేస్ట్ ఎక్కడ చూడలేదు, ఎక్కడ దొరుకుతాయో అనుకుంటాం, కానీ సంక్రాంతి రెస్టారెంట్లో మాత్రం పక్కా మనకి దొరుకుతాయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అబుదాబిలో మీ ఆంధ్ర అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ కామెంట్ ఇన్ బిలో. చూస్తున్నారు కదా, సంక్రాంతి రెస్టారెంట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఆంధ్ర తెలంగాణ అనేది లేదు, సంక్రాంతి స్టైల్ ఏంటండి మనకి ఆల్ ఇండియా తెలుగు స్టైల్. గుంటూరు స్పెషల్ బిర్యానీ ఈజ్ హైదరాబాద్ స్పెషల్. ఆర్ గుంటూరు స్పెషల్ టేస్ట్ గుడ్. హైదరాబాద్ స్పెషల్ తింటావా? గుంటూరు స్పెషల్ మయు 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 హైదరాబాద్ అంటే మమ్మీ, గుంటూరు అంటే నాన్న. గుంటూరు నాన్న, హైదరాబాద్ మమ్మీ. మయు గుంటూరు కావాలా హైదరాబాద్ కావాలా? గుంటూరు స్పెషల్, సంక్రాంతి స్పెషల్. అవునా? పెట్టుకో. ఇక్కడ మా ఆయన రాగి సంగటి టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉందో అడుగుతున్నాను. అండ్ రాగి సంగటితో పాటు చికెన్ అండ్ రోటి పచ్చడి కూడా ఆర్డర్ చేసామండి. అండ్ చికెన్తో కాకుండా రాగి సంగటి అనేది రోటి పచ్చడితో టేస్ట్ ఉందండి, చాలా సూపర్ ఉంది. చికెన్ కంటే రోటి పచ్చడి ప్రిఫర్ చేస్తాను. రాగి సంగటితో ఆ టేస్ట్ అనేది అవసరం అండి, చాలా బాగుంది. ఆఫ్టర్ దట్ వీఆర్ ప్లానింగ్ టు గో సాధ్య బీచ్ అండి. చాలా రోజుల తర్వాత బీచ్కి వెళ్తున్నాము. యాక్చువల్గా మయూకి బీచ్ అంటే చాలా ఇష్టము, స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం, అసలు వాటర్ అంటే చాలా ఇష్టం తనకి, క్రేజీ అది. అందుకే బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసి బీచ్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం తల్లి? బీచ్. బీచ్ ఏరియా అండి ఇది, సాధ్యత్ బీచ్ ఇక్కడ. అండ్ సమ్మర్ కదా, ఫుల్ హ్యూమిడిటీ ఉందండి. అండ్ స్వెట్ సో ఘోరంగా వస్తుంది. అందుకే బీచ్ ప్రిఫర్ చేసాము, కొంచెం చల్లగా రిలాక్స్ అవ్వచ్చని. తనకి బీచ్ అంటే చాలా ఇష్టం, అసలు భయం అనేది ఉండదండి. వాటర్ అంటే అలా వెళ్తుంది, అలా బీచ్కి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. నాకేమో భయం వల్ల లోపలికి తీసుకెళ్ళిపోతున్నాడు. మయో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అండి, ఇంకా రావద్దంట వాళ్ళు. చూడండి టైం ఎంత అవుతుంది. ఏం చేశారే అంతసేపు? ఇటు చూడు మయో, హ్యాపీయా? థ్యాంక్ యూ బ్రో. లెమన్ జ్యూస్ ఆర్డర్ చేస్తాము, లెమన్ జ్యూస్ వచ్చింది. నీకా రిఫ్రెష్ మయో నీకున్నా? ఇదేంది 59 minutes ఉన్నట్టున్నాను. ఏందో అది వీడియో ఆన్లైన్ ఉంది. ఇది తాగారా? బీచ్కి మేము పే చేసింది 450, మళ్ళీ 200 వచ్చేసి ఇచ్చారు. డ్రింక్స్ కానీ ఏదైనా ఫుడ్ కానీ మనం ఆర్డర్
నచ్చిందా మయో పిజ్జా? బాగుందా టేస్ట్ పిజ్జా? ఇది ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను. అండ్ యాక్చువల్గా మాకు అబుదాబికి 1.5 hour ట్రావెల్ కదా, బయటికి రావాలంటే అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కాదండి. కానీ కిడ్స్ కోసం బయటికి రావాలనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కొంచెం బయట తిరగాలి కదా, వాళ్ళకి చేంజ్ ఓవర్ అనేది ఉండాలి. అందుకే ఎంత స్ట్రెస్ ఉన్నా, ప్రెషర్ ఉన్నా కూడా మేము బయటకు వచ్చామండి. దట్స్ ఇట్ ఫర్ టుడే బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Bye bye. Take care.